హాయ్ అండి. బియ్యం పిండి బంగాళదుంపతో కలిసి పునుగులు చేద్దాం అనుకుంటున్నానండి. చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, బియ్యం రుబ్బు, బియ్యం పిండి. ఓకేనండి. ముందుగా బంగాళదుంపలు ఉడికించి చెక్కు తీసి పెట్టుకున్నాను. వాటిని వచ్చేమో ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుంటున్నాను. మెత్తగా గ్రైండ్ పట్టుకుందామండి. ఇప్పుడు మొత్తం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మెత్తగా ఇలా ఉంటే సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు మనం బియ్యం నానబెట్టి రుబ్బి పెట్టుకున్నాం కదండి, అందులో ఈ బంగాళదుంప మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. అలాగే వేయాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం అండి వంట సోడా చిటికెడు వేస్తే సరిపోతుంది. జీలకర్ర ఒక అర స్పూను, పసుపు పావు స్పూను, కారం అర స్పూను, అలాగే సాల్ట్ అర స్పూన్ అండి. కొంచెం తగ్గించే వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఓకేనండి. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నానండి. ఇదిగోండి బౌల్ చిన్నదైందని పెద్ద బౌల్లోకి మార్చుకున్నాను. నూనె కాగింది. ఇప్పుడు పునుగుల్లాగా వేసుకున్నాను. పిండి పలచగా ఉంది అనేసి అనుకోవద్దండి, వరిపిండి కదా. పునుగులు బాగా వస్తాయి, గట్టిగానే ఉంటాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవ్వండి కలర్ వస్తే సరిపోతుంది. తీసేస్తున్నాను. ఇప్పుడు మరీ గుండ్రంగా రావాలని చెప్పి గరిటతో వేసుకోవాలి. ఇలా వేస్తే బాగుంటుంది. కొంచెం గుండ్రంగా పునుగుల్లా వస్తాయి. చాలా లైట్గా ఇలా గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుందండి. కలర్ వస్తే సరిపోతుంది, తీసేయవచ్చు. ఓకేనండి. చూసారా ఈ కలర్ వచ్చింది, తీసేస్తున్నాను. పునుగులు టేస్ట్ చాలా బాగుంటాయండి. బియ్యం పిండి బంగాళదుంప పునుగులు రెడీ అయిపోయాయండి. పల్లీ చట్నీతో చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఉత్తినే తినేవచ్చండి, చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.